ఎలక్షన్కి పోతే ఇంకో 10 ఎకరాలు పోతే మీరు ప్లాట్ ఇస్తాము ఇప్పిస్తాము మాట్లాడి గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత అప్పుడున్న లీడర్స్ అందరూ వచ్చారు. వచ్చి ఆ రోజు ఏం మాట్లాడిందంటే మేము 50 లక్షల రూపాయలకి ఎకరం ఇవ్వాలి ప్లాట్ అందరికీ వాళ్ళని మాట్లాడినప్పుడు మేము కూడా మా చేతిలో కూడా గవర్నమెంట్ ఉంది, మా చేతిలో కూడా పోలీసులు ఉన్నారు. పోలీసులను తీసుకొచ్చి రైతుల మీద ఉసిగొలిపితే బాగుండదు అనే ఉద్దేశంతో టెంట్ వేసుకున్నప్పుడు కూడా టెంట్ను కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, పోలీసులను కూడా ఎక్కడ పంపించలేదు. వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ ఆస్తులు పోయినాయి కాబట్టి వాళ్ళకి ఎట్లయినా బాధ ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళని పెండింగ్ పెట్టినాం మేము. ఆఫ్టర్ ఎలక్షన్ ఏదైనా కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళందరికీ ఏదో రకంగా భూములు ఇప్పిస్తామన్నటువంటి ఆలోచన మాకు ఉంది. మా గవర్నమెంట్ పోయింది. ఆ రోజు ఎవరైతే మాట్లాడి ఎవరైతే టెంట్ వేసిందో వాళ్ళు ముందుకు రావాలి, వచ్చి వీళ్ళకి ఏదైతే కమిట్మెంట్ అయినామో ఆ కమిట్మెంట్ ఫిల్ చేయాలి. గవర్నమెంట్ ఏదున్నా వాళ్ళ ఇంటికి ఎవరిచ్చేది లేదు, గవర్నమెంట్కి ఏదో తీసుకుంటుంది. ఆ టీఎస్ఐడి ఇచ్చింది మనం తీసుకున్నామంటే 5 ఎకరాలు ఉన్నందుకు 50 లక్షలు ఇచ్చింది. ఇలా మనం ఎకరం 70 లక్షలు అనుకుంటున్నాం, ఎకరం 70 అనుకుంటున్నాం. ఒక పేద రైతు మీద ఇంత లబ్ధి పొందడం అనేది కరెక్ట్ కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే కమిట్మెంట్ ప్లాట్ ఇవ్వండి, ఇచ్చేసిన తర్వాత చేద్దాం. లేదంటే మేలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కింద 1150 ఎకరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. ఎకరానికి 10 లక్షల రూపాయలు, 250 గజాల ప్లాటు. ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే 2 అన్నదమ్ములకు కూడా ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, రాజ నరసింహ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంట్లో ఎందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తామని చెప్పి టెంట్ వేసి కూర్చోవడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ పోలీసు వాళ్ళని పెట్టి రైతుల మీద పడి బెదిరించలే. మేము కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ మీ అందరికీ న్యాయం చేస్తాము, తప్పకుండా మీ ఇంట్లో ఎందరుంటే అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకి కమిట్మెంట్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయింది. ఇలా టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, ఇదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే పొన్నం ప్రభాకర్ గారు, కోదండరామరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మరి ఇట్లా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు, ఇవ్వండి. ఇలా ఇంట్లో ఎందరు ఉన్నారో అందరికి ప్లాట్లు ఇస్తామని చెప్పి మాట్లాడారు, ఇవ్వండి. ఇచ్చిన తర్వాతనే ఈ భూములలోకి రావాలని చెప్పేసి మేము, మాతో పాటు రైతులందరూ కూడా ముక్త కంఠంతో ఇలా ఖండిస్తున్నాం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు స్పందించాలి. మరి టీఎస్ఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటనే దీన్ని పరిశీలించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఆ రోజు టెంట్ వేసి ఏదైతే కమిట్మెంట్ అయిందో ఆ కమిట్మెంట్ ప్రకారమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న కొంతమంది ఇండస్ట్రీలు ఇక్కడ ఫార్మేషన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా రైతులకి ఒక 3 లక్షల రూపాయలు లెక్కిస్తామని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్ కూడా మీకు మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఆ బాండ్ పేపర్ మీద రాయించినటువంటి రైతుల్ని టెంట్ తీసేపించి మళ్ళీ ఏం మాయరోగం వచ్చిందో మధ్య దళారీ వ్యవస్థ వచ్చి 2 లక్షల దళారీలు తీసుకొని రైతులకు 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా మళ్ళీ ఆ ఇండస్ట్రియల్తో కుమ్మక్కైపోయి ఇక్కడ రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఎవరికైనా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పేదవాడి పుట్టను కొడితే నిండేదేముండదు, పేదవాడి పుట్టను కొట్టి పేదవాడికి కుంపగాలిస్తే వచ్చేదేముండదు. నీ ఒక్క ఇల్లు నింపుకోవడానికి కాదు, అందరి కోసం పోరాటం చేస్తే జనంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇలా ఆయల టెంట్ వేసినటువంటి నాయకుడు ఇలా కనిపిస్తలేడు. కాబట్టి దయచేసి ఆ నాయకుడు ఎక్కడున్నా ముందుకు రావాలి.
ఈ రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.